ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉంది చెప్పండి. హలో ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్నాస్ మ్యాజిక్. ఈరోజు మనము డ్రై స్ట్రోక్స్తో మన శారీని మనమే ఎలా పెయింట్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నా బ్లౌజు తీసుకున్నాను అనమాట. దీనికి ఇలాగా పైపింగ్, బ్లాక్ కలర్ పైపింగ్ చేయించాం. ఆ బ్లౌజ్ నచ్చి బ్లౌజ్ కుట్టించుకున్నాం. సో ఆ బ్లౌజ్కి తగ్గట్టు మన శారీని డిజైన్ చేసుకోవటం ఎలా అనేది ఇవాళ తెలుసుకుందాం. ప్రస్తుతం నా దగ్గర ఈ క్లాత్ ఉంది చూడండి, దీనికి చాలా బాగా సూట్ అవుతుంది. సో ఇది ఇప్పుడు మన శారీ అనుకొని దీనికి మనము వర్క్ చేద్దాం, పెయింట్ చేద్దాం. ఇలా డ్రై స్ట్రోక్స్ యూజ్ చేయడానికి క్యామ్లిన్ వాళ్ళది వైట్ బ్రిజిల్స్ అనే బ్రష్లు దొరుకుతాయి. డ్రై స్ట్రోక్స్కి ఈ బ్రష్ని వాడాలన్నమాట. సో ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి? రెడ్కి కొద్దిగా టచింగ్కి కాపర్ కూడా తీసుకున్నాను నేను, ఎందుకంటే ఇది షైనింగ్గా ఉంది కాబట్టి మన శారీ కొంచెం మెటాలిక్ కలర్స్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఇది ఫ్లెష్ కలర్ తీసుకున్నాను. ఇంకా ఈ ఎల్లో కోసం ఈ గోల్డెన్ ఎల్లో, ఇవన్నీ మెటాలిక్ కలర్స్ దొరుకుతుంది. మెటాలిక్ కలర్స్లో ఈ మీడియం మిక్స్ చేసుకున్నామంటే మనకి బ్రష్ ఈజీగా మూవ్ అవుతుంది. సో లెట్ us స్టార్ట్. సో అదనమాట, నేను కెమెరాని పాజ్లో పెట్టి చేసుకుంటూ వెళ్ళిపోయాను పెయింట్. ఇంకా చేశాక చూస్తే అది రికార్డే కాలేదు. సో దీన్నే మళ్ళీ చేద్దాం. గోల్డెన్ ఎల్లోతో ఈ కమలా పువ్వు వేసాను. ఇది మనం ఇలా కార్నర్కి వేసుకుంటున్నాం అని చెప్పాను అనమాట. ఇది ఇలా వీ షేప్లో మన పెయింట్ వస్తుంది. ఇది మన పళ్ళు. సో ఇక్కడ స్టార్టింగ్ చేసుకుంటే ఇది ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వేసాను కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వేద్దాం కమలాకు. దీనికి మామూలు రెడ్ రౌండ్ బ్రషే యూజ్ చేస్తున్నాను. గోల్డ్ మీద ఎల్లో అంత బాగా కనిపించలేదు కదా అనుకుంటారేమో. మనం మళ్ళీ బ్లాక్ అవుట్లైనర్ తోటి బ్లాక్ ఇస్తామన్నమాట. ఇది నేను ఈ షైనీగా ఉన్న క్లాత్ మీద చేస్తున్నాను, బట్ కాటన్ శారీస్ మీద చేస్తే కూడా చాలా బాగుంటుంది. డ్రై స్ట్రోక్స్కి ఇలాగా రెడ్ అండ్ కాపర్ 2 కలర్స్ మిక్స్ చేసుకొని స్ట్రోక్స్ చేశాను. చూడండి, ఇలా పైనుంచి కిందికి, ఇలా కిందికి వచ్చేసరికి మనకి డ్రై స్ట్రోక్ వస్తుంది. దాని తర్వాత మనము తామరాకులాగా అవుట్లైన్ ఇస్తాం. కలర్ తీసుకున్నాను, పీచ్ కాదు ఫ్లెష్ కలర్ తీసుకున్నాను. దీనికి మనమేమి ప్రింట్ కూడా వేసుకోవట్లేదు, డిజైన్ అలాగే యాజ్ ఇట్ ఈస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇందులో వైట్ తామర పువ్వు కూడా ఉంది, కానీ ఇందు మీద అంత వైట్ బాగా కనిపించదు కాబట్టి నేను అన్నీ ఎల్లో కమలా పూలే, ఎల్లో తామర పూలే వేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు ఈ శారీ మీరు యంగ్స్టర్స్ అయితే మీరు మీకోసం చేసుకోండి. మీకు యంగ్స్టర్స్ అమ్మాయిలు ఉంటే వాళ్ళ కోసం చేయండి, వాళ్ళు చాలా చాలా సంతోషిస్తారు. మనం టైం స్పెండ్ చేసి వాళ్ళ కోసం చేసామంటే చాలా చాలా ఆనందపడతారు. అలాగే మన టైము మనము మనతో స్పెండ్ చేసినట్టు అవుతుంది. మేము బీహార్లో ఉండేవాళ్ళం అనమాట. అప్పట్లో దూరదర్శన్ తర్వాత ఓన్లీ మనకి జీటీవీ, స్టార్ అలాంటివి స్టార్ట్ అయ్యేవి. అరే ఈటీవీ ఇవన్నీ మనకి వచ్చేవి కాదు, అంటే మాకు వచ్చేవి కాదు బీహార్లో. సో అయ్యో నేను తెలుగు మిస్ అయిపోతున్నా అనుకునేదాన్ని. అయితే మాకు ట్రాన్స్ఫర్ మేము హైదరాబాద్ వచ్చాం 20 years బ్యాక్. కేబుల్ పెట్టించుకోగానే నేను మొదట చేసిన పని తెలుగు ఛానల్ చూద్దామని చూశాను కదా దేవుడా, ఆ సీరియల్స్ అయితే నేను చూడలేను. సో నేను మళ్ళీ బ్యాక్ టు మై హిందీ ఛానల్స్కి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పటికీ నేను అనుపమ ఇలాంటి సీరియల్సే చూస్తాను, తెలుగు ఛానల్స్ అంతగా చూడను. సో నాకు టీవీ చూసేదానికంటే ఇలా టైం స్పెండ్ చేయటమే ఎక్కువ ఇష్టం అనమాట. ఈ మధ్య నిద్రలో కూడా రేపేం చేయాలి, రేపేం వీడియో చేయాలని అలా నిద్రే పట్టట్లేదు నాకు. ఎందుకంటే ఆఫ్టర్ 7-8 years నేను మళ్ళీ బ్రష్ పట్టుకొని పెయింట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ పెయింట్ చేస్తున్నాను.
2015లో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్లో రైట్ షోల్డర్లో ప్లేట్ పడింది, లెఫ్ట్ లెగ్లో రాడ్ పడింది అనమాట. సో నన్ను నేను ఐరన్ లేడీ అని చెప్పుకుంటాను. అందుకని చాలా ఇయర్స్ నేను పెయింట్ చేయలేదు. రీసెంట్గా నా ఫ్రెండ్ నన్ను ఒక గ్రూప్లో జాయిన్ చేశారు ఆన్లైన్, ఫెవిక్రిల్ హాబీ ఐడియాస్ అని. అయితే వాళ్ళు క్రాఫ్ట్స్ ఎక్కువ చెప్తారు, మోల్డ్ ఇట్ అండ్ ఆల్. సో మళ్ళీ ఎలాగూ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ బ్యాక్ టు మై ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనమాట. ఐ లవ్ టు డూ ఇట్. కలర్స్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి వచ్చేసాను అనమాట. వచ్చేసా అంటే ఎక్కడికి వెళ్ళిపోలేదు. సో మళ్ళీ ఇలాగా పెయింట్స్ చేయగలుగుతున్నాను. మాటల్లో చూసారా ఎంత డిజైన్ వేసేసుకున్నాము. మనకి పళ్ళు అవుతుంది. అలా మీరు ఎంత ఎక్స్పాండ్ చేయగలిగితే డిజైన్ని అంత ఎక్స్పాండ్ చేయండి. కావాల్సింది ఏంటంటే పెయింట్ అది ఎక్కడ పడిపోకుండా జాగ్రత్తగా వేసుకోండి. సో వీటన్నిటిని కలుపుతూ ఇప్పుడు 3D అవుట్లైనర్ తోటి లైన్స్ వేసేసుకుందాం. ఇందులో ఎలా వేసే ఇప్పుడు పైనుంచి కిందికి వేస్తూ రండి. సో దట్ మన చేతులే మనకి తగిలి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఇది రింగ్కి పెట్టుకున్నా సరిపోయేది, కానీ స్టిఫ్ క్లాతే కదా అని నేను రింగ్ పెట్టుకోలేదు. చూసారా, సేమ్ కలర్ అయినా కూడా ఈ కలర్లో గోల్డ్ మిక్సప్ అయిపోయినా కూడా మనం అవుట్లైన్ వేసేసరికి చక్కగా హైలైట్ అవుతుంది మన ఫ్లవర్. అన్నట్టు ఇవన్నీ కొంచెం ప్రెస్ చేయటం కష్టం అవుతుంది, అయినా కూడా ఈ కంప్లీట్ అయిన పీస్ చూసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. సో నాకు ఇదే ఆనందం. ఆగండి, నేను ఇది ఏదో సింపతి కోసం చెప్పాను అనుకోకండి, దయచేసి జాలి పడకండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను అంతే. నాకంతా నిజంగా కష్టం అనుకుంటే నేను 500 వీడియోలు చేయగలిగేదాన్నే కాదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను అనమాట. ఆఫ్టర్ 10 years మళ్ళీ పెయింట్ వేస్తున్నాను అని చెప్పి ఇలా వేయగలుగుతున్నందుకు నాకు నా మీద గర్వంగా ఉంది అని చెప్పడానికి కోసం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దీన్ని బాగా డ్రై అవ్వనివ్వండి. ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఏం పోదన్నమాట. చాలామందికి డౌట్ వస్తుంటుంది, ఇంత కష్టపడి మనం పెయింట్ వేసుకుంటే వాష్ చేస్తే పోతుందేమో కదండి అంటుంటారు. ఏం కాదు. నా ఒక్కొక్క శారీ అయితే 15 years కూడా అయ్యింది అది పెయింట్. ఇలా మీరు బ్లౌజులు కూడా శారీసే కాదు, మనం బ్లౌజ్ కూడా కావాలంటే శారీలో డిజైన్ బట్టి మనము బ్లౌజ్ని పెయింట్ చేసుకోవచ్చు. అన్ని బ్లౌజులకి వర్క్ చేయించుకోవాలంటే వేలు పెట్టి వర్క్స్ చేయించుకోలేము కదా. అంటే కొంతమంది చేయించుకుంటారు, అందరికీ సాధ్యం కాదు కదా. సో ఆ శారీని బట్టి మనము పెయింట్ వేసేసుకోవచ్చు అనమాట. ఈ 3D అవుట్లైనర్ కనుక మనకి హ్యాండ్ ఇవ్వకుండా అంటే ఈజీగా వచ్చేస్తే ఎంత బాగా చేసుకోవచ్చో వర్క్. ఇప్పుడు నేను ఈ డిజైన్ అంతా పెయింట్ వేయాలంటే మీతో నేను మాట్లాడుతూ ఉంటే నా నుంచి మీరు బోల్డ్ అంత హిస్టరీ వినాల్సి ఉంటుంది. ఇక్కడితో త్వరగా కంప్లీట్ చేద్దాం. ఇప్పుడే చెప్పానా ఈ 3D అవుట్లైనర్ మంచిగా పనిచేస్తే బాగుంటుందని, అప్పుడే హ్యాండ్ ఇచ్చింది. ఏంటండి చెప్పండి కబుర్లు. నాది దగ్గర 1500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 500 వీడియోస్ చేస్తే అంటే వీడియోకి 3 అవుతున్నారనమాట. బట్ నా కష్టాన్ని అయితే ఎవరూ గుర్తించట్లేదు. నేను చాలా పేషెన్స్, యూజువల్గా నాకు తొందర ఎక్కువ, నేను అంత పేషెంట్గా వర్క్ చేయలేనమాట. కానీ ఈ పెయింటింగ్ విషయానికి వచ్చేసరికి చాలా కష్టపడి నేను చేస్తూ వస్తున్నా. బట్ వ్యూస్ అయితే రావట్లేదు. కొంచెం నన్ను ఎంకరేజ్ చేయొచ్చు కదా. సో ఇది హ్యాండ్ ఇచ్చింది, ఇప్పుడు రెడ్ తీసుకున్నాను, మీకు చూపిస్తాను కోసం జస్ట్. కానీ బ్లాకే బాగుంటుంది. నాకు నాలుక మీద మచ్చింది, అందుకే మా పిల్లలు అంటుంటారు ఏమనుకో అని. నేను అన్నానో లేదో, ఇలాగ ప్రాబ్లం లేకుండా అవుట్లైనర్ పనిచేస్తే
హ్యాపీగా పని చేసుకోవచ్చు అని. అంతే, డబ్బమ్మట ఆగిపోయింది అది. బట్ బ్లాకే ఎక్కువ అందంగా ఉంది, చూసారా. సో ఇది ఇప్పుడు మనము పళ్ళు మొత్తం ఈ డిజైన్ వేసుకుంటూ వెళ్తాము. మరి బోర్డర్ బ్లాకే ఎక్కువ బాగుంది కాబట్టి నేను 3D అవుట్లైనర్ టైంకి పని చేయలేదు కదా, ఇలాగ బ్రష్ తోటి బ్లాక్ వేసేస్తాను అనమాట. మనము సన్నటి బ్రష్ తోటి కూడా ఇలాగ అవుట్లైన్స్ వేసుకోవచ్చు. చెప్పే కదా, మీరు అల్లుకుపోగలరు. నేను చెప్తే అది చేసుకుపోగలరు మీ సొంత ఆలోచనతోటి. నాకైతే ఇప్పటికిప్పుడు ఇలాంటి గోల్డ్ కలర్ శారీ తీసుకొని ఇలా కంప్లీట్ పెయింట్ చేసుకోవాలని ఉంది. అంత బాగుంది ఈ డిజైన్. అప్పుడు మీకు కనుక ఓపిక ఉంటే మోకాళ్ళు అంత హైట్ వరకు ఈ కార్నర్లో వేసిన కంప్లీట్ డిజైన్ కూడా మనం పెయింట్ వేస్తే చాలా బాగుంటుంది. మాటలు మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ అవుతుందని ఫ్యాన్ కూడా వేసుకోలేదు. సమ్మర్ బాగా వచ్చేసింది కదా. సో ఇదండి మన శారీ ఐడియా. నాకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు ఇంత డిజైన్. ఐ కెన్ స్టిచ్ దిస్ పీస్ ఇంటూ ఏ బ్లౌజ్ అనమాట, లేదా ఏదైనా ఫ్రాక్ కూడా కుట్టించవచ్చు. ఫ్రాక్ చేసుకోవాలంటే దానికి తగ్గట్టు మార్కింగ్ చేసుకొని పెయింట్ చేసుకోవాలి. బ్లౌజ్ చేయాలన్నా అంతే, దానికి తగ్గట్టు మనం ఒకసారి మీకు టైలరింగ్ వస్తే సరే, లేదంటే టైలర్తో మార్క్ చేయించుకొని పెయింట్ చేసుకోండి, లేదా బ్లౌజ్ కుట్టాక పెయింట్ చేయండి. కానీ స్లీవ్స్ వచ్చి కుట్టేశాక పెయింట్ చేయాలంటే కొంచెం కష్టం. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉంది చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్లీజ్ కీప్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కనిపిస్తుందా?